బ్రహ్మకుమారి సమాజం వారు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకుడు నిస్వార్థ ప్రజాసేవ చేయడానికి ఆధ్యాత్మికత ఖచ్చితంగా అవసరమన్నారు. ఎన్నికల్లో గెలవడానికి తనకు మానసిక స్థైర్యాన్ని ఆధ్యాత్మిక మార్గమే అందించిందన్నారు. అందరి ఆశీర్వాదమే తనను గెలిపించిందని అన్నారు. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు చిన్నగా అయిపోవాలి, మళ్ళీ అవసరం అనుకుంటే సేవ చేయాలంటే పెద్దగా అయిపోవాలి. అలా ఫీలింగ్స్ బాబా దగ్గర వెళ్ళి పోగబెట్టినప్పుడు ఆ ప్రకారమైన అనుభవం జరిగింది. అయితే అది అందరికీ చెప్తున్నాను అనమాట. అట్లా మనకి ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అందరి యొక్క ఆశీర్వాదాలు ఆశీర్వదించి ఆదిలాబాద్ శాసనసభ్యులుగా ఎన్నిక కావడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా నా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా చాలా సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో నేను ఒక మాట మాట్లాడుతున్నాను. ప్రజలకు మంచి చేసేటటువంటి విషయంలో ఆధ్యాత్మిక మార్గం అనేది చాలా కీలక పాత్ర. ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన, వేల కోట్ల రూపాయలు మిగతా రూపంలో ప్రజల దగ్గరకు చేర్చే ప్రయత్నం చేసిన ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎప్పుడైతే ప్రజల చెంతకు తీసుకువెళ్ళగలుగుతామో దానికన్నా మంచి పని, గొప్ప పని ఈ భూప్రపంచం ఇంకొకటి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాల నుండి అతి దగ్గర నుండి నేను గమనిస్తున్నా. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇంకా గొప్పగా విస్తరించాలని, ప్రతి మారుమూల పల్లెలో కూడా బాబా గురించి అందరికీ తెలియజేసే విధంగా మనమంతా కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. శాసనసభ్యునిగా నాకు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనల్ని నేను తప్పకుండా పాటించి నలుగురికి మంచి చేసే ప్రయత్నంలో నేను ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.